హాయ్ అండి, నేను మీ దొరబాబు జబర్దస్త్. పర్లాకిముండి నియోజకవర్గంలో ఉంటున్నటువంటి తెలుగు వారందరికీ కూడా నమస్కారం. రేపు జరగబోయే ఎలక్షన్స్లో బీజేడీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మన రూపేష్ పాణిగ్రాహి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే దుగుపక్షపాత్ర గారిని ఎంపీ అభ్యర్థిగా 2 ఓట్లు శంఖం గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని, నవీన్ పట్నాయక్ గారి పాలనని మరొకసారి తీసుకొచ్చుకుంటారని. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఒరిస్సా ప్రజలందరికీ కూడా ఎంతో మంచి చేశాడు. నాయకుడు అనేవారు ఎలా ఉండాలో అలాంటి నాయకుడే మన నవీన్ పట్నాయక్ గారు. ఆయన ఇప్పటికే దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఆయన ఇప్పుడు ఎనీ టైం ఆయనే వస్తారు. నెంబర్ 1 సీఎం ఎవరంటే, అలాగే రేపు గెలిస్తే 6వసారి గెలిచినట్టు ఆ రికార్డు ఒరిస్సా ప్రజలకే ఉంటుంది. ఆ ఎక్కువసార్లు సీఎంగా చేసిన నవీన్ పట్నాయక్ గారు రికార్డు కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరొకసారి వేరే వాళ్ళకి ఓటేయకుండా, ఎవరికి పడితే వాళ్ళకి ఓటేయకుండా ఓన్లీ మన పార్టీ అయినటువంటి బీజేడీ పార్టీని శంఖం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోవద్దు, మన యువకుడు ఉత్సాహవంతుడైన రూపేష్ పాణిగ్రాహి గారిని, భృగుపక్షపాత్ర గారిని అత్యధిక మెజార్టీతో శంఖం గుర్తు మీద ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ.